పోలింగ్ ప్రక్రియ అవగాహనతో పాటు ఓటు హక్కు వినియోగం, ఓటర్ల భాగస్వామ్యం మరింతగా పెంచేందుకు అవసరమైన చర్యలపై రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన స్వీప్ నోడల్ అధికారులు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మీరా నేతృత్వంలో నోడల్ అధికారులు రాష్ట్రానికి చెందిన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ నమోదు శాతాన్ని విస్తృత స్థాయిలో పెంచే లక్ష్యంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీప్ సూక్ష్మ ప్రణాళికను అమలుపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల స్వీప్ నోడల్ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో క్రమబద్ధమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాల అమలుపై అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిన్న జరిగింది. ఈ సమీక్షా సమావేశం ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొని అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో స్వీప్ ప్రణాళికలు ఉన్నాయని, వాటి అమలుకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. అయితే జిల్లా స్థాయితో పాటు నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల స్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీప్ సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి అమలు పరచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో, అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు, పలు కంపెనీల్లో పనిచేసే కార్మికులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మరియు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇటువంటి వర్గాల వారికి ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల విద్యపై అవగాహన కల్పించి వారిని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు అనువైన సూక్ష్మ ప్రణాళికను రూపొందించి అమలు పరిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ విధంగా స్వీప్ నోడల్ అధికారులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సూక్ష్మ ప్రణాళికలను ప్రణాళికాబద్ధంగా అమలు పరిస్తే అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సామాన్య ప్రజలు కూడా చైతన్యవంతులై ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో భాగస్వాములు అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న భారత ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రంలో అమలు చేయబడుచున్న స్వీప్ కార్యక్రమాలపై సంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ఎన్నికల సంఘం అధికారుల బృందం సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ నమోదు శాతాన్ని మరింత పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో అమలుపరచాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరును నమోదు చేసుకున్న ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చైతన్యపరచాలని అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులకు ఆయన సూచించారు. సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని జగన్ తీర్చిదిద్దుతున్నారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగిందని పేర్కొన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా అనేది ఏపీ ప్రజలు తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉందన్నారు. పరీక్షలు రాసే పిల్లల్లా రాబోయే ఈ 50 రోజులు ఇదే పని చేయాలని కోరారు. సునామీలాగా వస్తున్న ఆదరణను పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి 2 బటన్లు నొక్కించాలని అన్నారు. 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని ప్రజలు చూశారని, అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారని తెలిపారు. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చిందని అన్నారు. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్పై వచ్చిన చంద్రబాబు ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊరిలో తిరుగుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదని అంటూ సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని జగన్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగిందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉందని అంటూ వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారని అన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చామని, కొన్నింటిలో మైనారిటీలకు 50% పదవులు ఇచ్చామని పేర్కొన్నారు. ఇది 27% మంది అందరూ ఇప్పుడు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధ ప్రచారం చేసినా, ఆయనతో పాటు ఉండేవాళ్ళు, ఆ మీడియా ఎంత విష ప్రచారం చేసి కల్పనలో అబద్ధాలతోనే వాళ్ళు ఏమేమి చేసేదేమో అవి ఆ పత్రికలకు వాస్తవం తెలియని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, సమాజంతో అసలు రూట్స్ పోలేని వాళ్ళకేమో ఎక్కుతాయేమో కానీ ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటారు రియల్ గ్రౌండ్ గ్రాస్ రూట్స్లో ఉన్న ప్రజలకు తెలుసు అది కాదు వాస్తవం, మా బతుకుల్లోనే ఇంత మార్పు వచ్చింది. కాబట్టి ఆయన చేసి మాకే ఉపయోగపడుతున్నాయని వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చేసినా అది కిందికి సింక్ కావాలి. అయితే మనం చేయాల్సింది ఈ ఊదరగొట్టడం ముందు మనం కిందికి పోయి వాళ్ళకి తట్టి లేదు. రిస్క్ ఇటు పోతే రిస్క్. ఆల్రెడీ మంచి బాటలో నడుస్తున్నాము, ఇది పక్కాగా నడవాలి.
మనం మళ్ళీ ఇక తిరుగులేని ఈసారి దెబ్బ కొట్టాలి. 175 టార్గెట్ పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇంత శ్రమ పడతామో మీ దగ్గరికి వస్తున్నామని చెప్పండి. గెలవడం మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు తిరగాల్సిన అవసరం లేదు. 110 120 అయితే ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి గుద్దడానికి రెడీగా ఉన్నారు జనం కూడా. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మిగిలినది ఎట్లా చేయాలనేదే మనం పాస్ కావడము, ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఇష్యూ కాదు. స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ రావడానికి ఎట్లయితే ఎట్లా చెప్పాలి. రీజనల్ పార్టీల ముసుగులో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నిస్తోందని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఒక చేత్తో చంద్రబాబు, మరో చేత్తో సీఎం జగన్లను పట్టుకుని ఉంది అని విమర్శించారు. ఈ నెల 23న సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వైఎస్ షర్మిలను కలుస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమవుతారని తెలియజేశారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోయినటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. 370 అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కానిది. ఒక మైండ్ గేమ్ ఆడాలి, రాజకీయ పార్టీలను విడగొట్టాలి. చూసాం ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ మనం బెంగళూరులో స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కావాలని నితీష్ కుమార్ నోపక్కన చేశారు. జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉన్నాడని చెప్పి వాళ్ళకి రాలేదని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఢిల్లీలో సిసోడియాని జైల్లో పెట్టారు. త్వరలో కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, ఘోరాలు, అకృత్యాలు విపరీతమైనటువంటి పోకడలో దారితీస్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ఓటర్లందరికీ కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చేటువంటి సదవకాశాన్ని వాడుకోవాలి. వ్యవస్థలని బలోపేతం చేయడం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయడం కానీ, ప్రయారిటీ ఇచ్చి ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ, వీటిలన్నింటినీ అభివృద్ధి చేయడంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ని తీసుకురావడంలో కానీ, స్పేస్ అండ్ రీసెర్చ్ని తీసుకురావడంలో కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, విద్యా సంస్థలు కానీ, యూనివర్సిటీస్ కానీ. చట్టబద్ధంగా తమకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ అంతిమ లక్ష్యం చేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. 27వ తేదీన ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ నేటి నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా పర్యటించనుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తాము కొత్తగా ఏమీ కోరటం లేదని, తాము దాచుకున్న డబ్బులిస్తే చాలని మాత్రమే అడుగుతున్నామన్నారు. చట్టబద్ధంగా తమకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ అంతిమ లక్ష్యం చేరే వరకు ఉద్యమాల్ని ఆపేది లేదని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల కోరుతూ ఈ నెల 14 నుంచి దశల వారీగా చేస్తున్న ఆందోళన కీలక దశకు చేరుకుందని, ఈ నెల 27వ తేదీన ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ నేటి నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా పర్యటించనుందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తాము చేస్తున్న ఆందోళన విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకుని చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. కానీ ఏ చర్చలు జరిగినా మా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుకోవడమే అంతిమ లక్ష్యంగా ఉంటాయన్నారు. చర్చల పేరుతో ఇప్పటి వరకు జరిగిన కాలయాపన ఇకపై జరగకుండా అంశాల వారీగా చర్చించి ఆర్థిక ప్రయోజనాలకు ప్రాముఖ్యతను ఇచ్చేలా ఇక ముందు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వంతో మాకు ఎటువంటి ప్రతిష్టంభన లేదన్నారు. ప్రభుత్వాన్ని తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, తాము దాచుకున్న డబ్బులు ఇస్తే చాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని మేము కోరుతున్న ఆర్థిక ప్రయోజనాల వల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఏమీ పడబోతున్నారు. గత కొద్ది రోజులుగా తాము రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయటానికి కారణం ప్రభుత్వ వ్యవహార శైలేనని తెలియజేశారు.
ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రతిసారి ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ ఉద్యోగుల అవస్థలను చూశాక కూడా ఉద్యమం చేయకపోతే ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను తీసుకోలేమని గ్రహించామన్నారు. మనల్ని అడగటలేదు, మాణిక్యాలు అడగటలేదు. మేము దాచిపెట్టుకున్నటువంటి మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వండి, మా బిడ్డ పెళ్లికి మాకు ఇవ్వండి. మేము దాచిపెట్టుకున్నటువంటి మా జీపీఎఫ్ డబ్బులు ఇవ్వండి, మా బిడ్డకి ఫీజు కట్టాలా. మేము దాచిపెట్టుకున్నటువంటి మా డబ్బులు మాకు ఇవ్వండి, మా ఆరోగ్యం బాగలేదని పెట్టుకుంటే కూడా ప్రభుత్వం మా మొర ఆలకించటంలా. మా సరెండర్ లీవ్లు 3 నెలల నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగని ఏపీ జిల్లా పరిస్థితి అయితే ఆ వెబ్సైటే పనిచేయట్లేదు. మేము కట్టిన డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు, మెచ్యూర్ అయినటువంటి బాండ్ ఇడిపోతున్నాయో తెలియదు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వం నమ్మకం కలిగించాలా. నమ్మకం కలిగించాల్సినటువంటి ప్రభుత్వమే ఆ డబ్బులు ఏమైపోయినాయో తేల్చకపోతే ఖాతాదారులుగా ఉన్నటువంటి మేము ఎవరికి చెప్పుకోవాలనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా 11వ PRCకి సంబంధించినటువంటి ఏరియర్స్ 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజుకు కూడా ఆ డబ్బులు ఇవ్వటం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా ఎరియర్ రూపంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంకా ఇవ్వాల్సినటువంటి డిఏలు 2 ఉన్నాయి. ఆ 2 డిఏలు కూడా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీజేఏసీ కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఇచ్చేందుకు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణి ఉద్యోగ వర్గాలను చాలా బాధిస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో బకాయి పట్టడం రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఉద్యోగ వర్గాలు కోరుతున్న అంశాల్లో ఉన్న వాస్తవికతను గ్రహించి ఉద్యోగ వర్గాలకు సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తీసేయడం జరిగింది. 2 ఇయర్స్ రెగ్యులర్ చేసిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని, అది లేకుండా ఇమ్మీడియట్గా డిఎస్లో రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో సర్వీస్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది లేకుండా మళ్ళా కొత్త జీవో తీసుకొచ్చి అన్యాయంగా పెట్టడం జరిగింది. గతంలో సాధించుకునే రాయితీలను కూడా ఈ ప్రభుత్వం తీసేస్తుంది. కాబట్టి అదేవిధంగా మా పెన్షన్స్ కూడా గత ప్రభుత్వంలో 10%, 15%, 10% 70 సంవత్సరాలకు, 75 తర్వాత 15% సాధించుకుంటే ఉన్నదాన్ని తీసేసింది ఈ ప్రభుత్వం. మేము గొంతమే కోరుకోవాలి కదా, మా ఉన్నదాన్ని ఎంటర్ చేయమని చెప్తున్నాం. మరి 10 చేయమంటున్నాం. 7 నుంచి 10, 12 నుంచి 15 చేయడం. మరి పక్క రాష్ట్రంలో 10ని 15 చేయడం జరిగింది, 15ని 20 చేయడం జరిగింది. మేము ఆ దిశకు కూడా అడగలేదు. మాది ఏదైతే తగ్గించారో ఆ తగ్గించే దాన్ని ఏమని కూడా అడుగుతాం. మరి ఐఆర్ అనేది 5 సంవత్సరాలకు ఒకటి జరుగుతుంది. ఐఆర్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎలా గత ముఖ్యమంత్రులు కానీ గత ప్రభుత్వం కానీ 11 PRCలు కూడా ఎలక్షన్ బిఫోరే ఐఆర్ ప్రకటించబడడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ బిఫోరే నోటిఫికేషన్ రాకముందే ఐఆర్ ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం. ఏపీ కేబినెట్ పరమానందయ్య శిష్యులు లాంటి మంత్రులు పెట్టుకుని పాలన ఎలా చేస్తారని జై భీమ్ రావు పార్టీ వ్యవస్థాపకులు హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ఆల్ ఇన్ వన్ మంత్రిగా సజ్జల వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీనగర్లోని జై భీమ్ రామ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకులు హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై జడ శ్రావణ్ కుమార్ విరుచుకుపడ్డారు. చదువుకున్నారు కనుకే నిరుద్యోగులు ఎక్కువైపోయారని మంత్రి బొత్స మాట్లాడడాన్ని తప్పుపట్టారు. చదువుకోకపోతే నిరుద్యోగులు ఉండరని ఈ బొత్స సత్యనారాయణ అనడం సిగ్గుచేటని అన్నారు. ఒక దళితుడికి, నిరుద్యోగుడికి, మహిళకి, అమరావతి రైతుకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఎందుకు అంటూ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం దేనికి? నిరుద్యోగులను మోసం చేసినందుక, దళితులను కొట్టి చంపినందుక, వైసీపీ నాయకులు మహిళలపై అఘాయిత్యాలు చేసినందుక? వీటన్నింటికీ సమాధానం చెప్పి సిద్ధమనాలని విమర్శించారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలని, జగన్ అధికారం నుంచి దిగిపోతే ఆ పార్టీ జెండా రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి మాత్రం ఓటు వేయవద్దని, ఎవరికి ఓటు వేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే జీతం తీసుకునే పరిస్థితి ఉంటుందని జడ శ్రావణ్ కుమార్ దుయ్యబట్టారు. దేనికోసం నీలాంటి పరమానంద శిష్యులు లాంటి క్యాబినెట్ని పెట్టుకొని ఆ విడుదల రజనీకి ఏ విధంగానూ హెల్త్ డిపార్ట్మెంట్లో మినిమం నాలెడ్జ్ ఉండదు, అటవీ శాఖ మంత్రి రోజాకి మినిమం నాలెడ్జ్ ఉండదు, ఇటుపక్క బొత్స సత్యనారాయణకి మినిమం నాలెడ్జ్ ఉండదు, ఆర్థిక శాఖ మంత్రికి మినిమం నాలెడ్జ్ ఉండదు, న్యాయశాఖ మంత్రి ఎవరో తెలియదు, హోంశాఖ మంత్రి ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ని పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో ఆల్ ఇన్ వన్ పరిపాలన చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి వీటిని మౌత్ పీస్గా ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఉన్నాడో ఎవరికి తెలియదు, ఏ మంత్రికి ఏ శాఖ మీద అవగాహన లేదు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, రవాణా శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు. ఏ విషయంలోనూ కూడా ఎవ్వరికీ కూడా అవగాహన లేని పరమానంద శిష్యుల క్యాబినెట్తో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 10
లక్షల మంది బీఈడీ విద్యార్థులకి డిఎస్సి అభ్యర్థులకి ఏమి సమాధానం చెప్తుంది మీ ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని శివనాథన్ అన్న క్యాంటీన్లు మెడికల్ క్యాంపులతో చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ మంత్రి దేవినేని ఉమా కొనియాడారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కేశినేని చిన్నీలు పాల్గొని క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అడుగడుగునా జన నీరాజన మధ్య పార్టీ శ్రేణులు టీడీపీ నేతలకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు రాయుడిపాలెం చెరువుకు లిఫ్ట్ పెట్టి 37.28 లక్షలతో అభివృద్ధి చేసి 320 ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. 23.7 లక్షలతో ఊర చెరువు కింద 150 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ ఘనకార్యాలు ఏమిటంటే తాగడానికి పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. పండిన పంటకు రేటు ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ఒక సామాన్య రైతు సుబ్బారావు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాలని సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాడని అన్నారు. మైలవరంలో 600 రోజులుగా టీడీపీ నాయకులు కార్యకర్తల సారథ్యంలో అన్నా క్యాంటీన్ నడుస్తోందని చెప్పారు. నిజంగా ఈ పంచాయతీ మొన్న కూడా తెలుగుదేశం గెలిచిందంటే మీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఒక్క విషయం, దేవినేని ఉమా గారు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో ఈ గ్రామానికి చేయబోయే కార్యక్రమాలన్నీ వివరించారు. కానీ నేను చెప్పబోతున్నాను, 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవినేని ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి. కాబట్టి అందరూ మనం ఒక్క ఛాన్స్ అన్న విషయాన్ని మోసపోయాం. ఇవాళ మనం చేసిన పనులు మనం చెప్పుకోలేకపోవడమే మన కూడా డ్రైనేజ్ సమస్య ఉంది. అలాగే ఎంపీపీ స్కూల్ దగ్గర సిఎస్ఐ స్థలం ఉంది, కానీ అక్కడ బిల్డింగ్లో సిఎస్ఐ స్కూల్స్ మూత పెట్టారు, ఆర్సిఎం స్కూల్స్ మూత పెట్టారు. పల్లెల్లో పేదవాళ్ళ దగ్గరికి వచ్చిన స్కూల్స్ అన్నీ కూడా దూరం చేశారు. పేదవాళ్ళ చదువులు నాడు నేడు బిల్డింగ్లు అని చెప్పేసి గాలి వదిలేశారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన 120 సంక్షేమ కార్యక్రమాలని నాశనం చేసి పక్కన పెట్టి చివరికి ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం అంటే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. ఇక్కడే మన మైలవరంలో అన్నా క్యాంటీన్ దగ్గర 600 రోజులకి అన్నా క్యాంటీన్ మైలవరంలో నడిపించిన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీర్ఘకాలిక రోగులకు మందులు పంపిణీ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో పరిష్కరించిన అంశాలను ఉద్యోగ సంఘాలకు తెలపాలని సూచించారు. కౌమార బాలికల్లో రక్తహీనత నివారణకు డేటాబేస్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య విద్యలో కృత్రిమ మేధా సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు తగిన ప్రాథమిక కసరత్తును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్పై తీసుకుంటున్న తదుపరి చర్యలు, ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిర్వహణ, ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాలు, దీర్ఘకాలిక రోగులకు మందులు పంపిణీ, వైద్య విద్యలో కృత్రిమ మేధా సాంకేతికతను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య విద్యలో మరిన్ని మెరుగైన సత్వర ప్రయోజనాలు పొందేందుకు వీలుగా కృత్రిమ మేధను ప్రవేశపెడితే ఏ విధంగా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనని, దీనిపై వైద్య శాఖ అధికారులు ప్రాథమిక స్థాయి కసరత్తును చేసి ఒక నివేదికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. దీనివల్ల వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. రోబోట్ అసిస్టెంట్ సర్జరీలు, డ్రగ్ డోసేజ్ అండ్ డెలివరీ, ఎపిడమిక్ ప్రొడక్షన్ అండ్ ప్రివెనర్స్, రేర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్, ఏరియా ఆఫ్ స్పెసిఫిక్ డిసీజ్ ప్యాటర్న్, ఏజ్ స్పెసిఫిక్ ప్యాటర్న్ వంటి అంశాల్లో కృత్రిమ మేధ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ వైద్య సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు తీసుకున్న చర్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలియచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. వివిధ దీర్ఘకాలిక రోగులకు ప్రస్తుతం చేస్తున్న మందుల పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వీలుగా సిహెచ్ఓ లేదా ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా నెలవారీ, గ్రామం వారీగా ఆయా రోగులకు సకాలంలో చేరేలా ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. కౌమార బాలికలో రక్తహీనతను నివారించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు ఇందుకు సంబంధించిన డేటాబేస్ను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు వేగవంతంగా అవసరమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ వైద్య సేవలను సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు నిన్న వెలగపూడి రాష్ట్ర శాసనసభ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు వారికి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల ధ్రువపత్రాలను అందించారు. ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వైసీపీ తరపున పోటీలో ఉన్న 3 అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారికి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడలో సినీ నటుడు వైవా హర్ష సందడి చేశారు. సుందరం మాస్టర్ మూవీ ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూవీ ప్రమోషన్ను విజయవాడ నుంచి ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. దుర్గమ్మ దర్శనం చాలా చక్కగా జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు తమ చిత్రానికి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సుందరం మాస్టర్ సినిమాలో సుందరం అనే డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నానని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సెంటిమెంటల్గా నాకు విజయవాడ నుంచి ఈ టూర్ అంటే స్పిరిచువల్గా కూడా నాకు అమ్మవారిని బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనిపించింది. అందుకని మొత్తం ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసినాక ఈ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ అస్సలు మిస్ అవ్వకుండా ఇవాళ ఎలాగన్నా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని బ్యూటిఫుల్ దర్శనం జరిగింది ఇప్పుడు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ క్యూరేటెడ్ దిస్ ఫర్ మీ. మా సినిమా ఫిబ్రవరి 23 థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి, సుందరం మాస్టర్ అనే సినిమా. అందులో నేను సుందర్రావు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సుందర్రావు అనే క్యారెక్టర్ తోటి ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు. సో ఈ సినిమా థియేటర్స్ కిందకు వచ్చి చూడాలంటే చాలా విజువల్ ట్రీట్ అండి. ఈ మూవీ మేము పాడేరు నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి తీసాం ఈ సినిమా. అండ్ ఫైనలీ అది 23rd వస్తుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎన్టీటీపీఎస్ యాజమాన్యం కాలుష్య నివారణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఫలితం లేదని కొండపల్లి సయ్యద్ షాబుకరీ దర్గా మతగురువు అల్తాఫ్ బాబా దర్గా భక్తులు తెలిపారు. దర్గాకి వచ్చే భక్తులు బూడిద, బొగ్గు, వీటీపీఎస్ కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నారంటూ ఆరోపించారు. ఎన్టీటీపీసీ నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల కొండపల్లి సయ్యద్ షాబుకారి దర్గాకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముస్లిం మత గురువు అల్తాఫ్ బాబా దర్గా భక్తులు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దర్గాకు వచ్చే భక్తులు బూడిద, బొగ్గు కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. రాబోయే రంజాన్ను దృష్టిలో పెట్టుకుని కాలుష్య నివారణకు ఎన్టీటీపీఎస్ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో తమను కాలుష్య భూతం నుండి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు తెలియజేశారు. 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజలతో వేలాదిగా ఎన్టీటీపీఎస్ కొత్త, పాత గేటులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రశాంతంగా ప్రార్థన చేయాలన్నా కనీసం ఆ హక్కు కూడా మేము కోల్పోయే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్టీటీపీఎస్ సంస్థ యాజమాన్యం వాళ్ళ నిర్లక్ష్య వైఖరి. ఎన్నిసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశాం, వాళ్ళు వచ్చి శాంపిల్స్ కూడా తీశారు. మేము మీకు న్యాయం చేస్తాం, నిజంగా ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ బొగ్గు కాలుష్యం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ వాళ్లతో ఏం కుమ్మక్కయ్యారో తెలియదు. కానీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్టీటీపీఎస్ సంస్థ యాజమాన్యం కుమ్మక్కయి స్థానిక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ మానిటరింగ్తో ఏది ఎలా ఉందనేది మనకి ఇప్పుడు తెలిసింది. ఈ నివేదికని మేము పైదాకా తీసుకువెళ్తాము. మేమే వాడము. దర్గా అంటే అందరిది ఇక్కడ కులమతాలకి ఇది లేదు. కాబట్టి ఎన్టీటీపీఎస్ వారు చుట్టూతో మొక్కలు నాటడం, స్ప్రింక్లర్స్ పెట్టడం తదితర కార్యక్రమం ఆడ నియంత్రణ
కోసం చేపట్టవలసిన కార్యక్రమాలను చేపట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. మా హైర్ అఫీషియల్స్ తెలియజేసి ఇంకా బెటర్గా ఏముంటుందో ఇంకా చేస్తాం. కోల్ డస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది వ్యాగన్లు అన్లోడ్ చేయడానికి వ్యాగన్ టిప్లర్. దాని ద్వారా నిరంతరం 365 రోజులు ఇక్కడ ఈ కోల్ వ్యాగన్స్ అన్లోడ్ అవటం, దాని ద్వారా ఎగిరే బూడిదంతా దర్గా పరిసర ప్రాంతాల్లో రావటం. ఈ దర్గా పరిసర ప్రాంతాల్లో అది 100 మీటర్లు 150 మీటర్ల దగ్గరలో ఉండటం. దీనివలన దర్గాలో డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో 6 నెలల పాటు పూర్తి స్థాయిలో డస్ట్, కింద కూర్చోలేము, ఇక్కడికి వస్తే సరిగ్గా నుంచోలేము, ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళే పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో మంత్రోచ్చరణల నడుమ నిన్న ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో 12 అడుగుల ఎత్తు ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిన్న కనుల పండుగగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గణపతి పూజలు, వాస్తు మంత్ర హోమాలు, వేద పారాయణము, మహామంత్ర జపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు జంధ్యాల రాజేశ్వర శాస్త్రి నేతృత్వంలో జరిగాయి. నిన్న శుభమంగళ నాదస్వర సేవ అనంతరం మండప దేవతలకు అర్చనలు, మహామంత్ర హోమాలు నిర్వహించారు. గత్తన్యాస, ధాతున్యాస, రత్నన్యాసములు అనంతరం అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహోత్సవం అనంతరం పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ, మహదాశీరోచనములు, భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మత్స్యకార ఓట్లతో కాకినాడ ఎమ్మెల్యేగా గెలిచి ఆ జాతిని హేళన చేసిన ద్వారపూడి చంద్రశేఖర్ను బర్తరఫ్ చేయాలని ఏపీ మత్స్యకార సంఘం చైర్మన్ సైకం రాజశేఖర్ డిమాండ్ చేశారు. తక్షణమే ద్వారపూడి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మత్స్యకారులు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీ ఫిషర్మెన్ జేఏసీ, అగ్నికుల క్షత్రియ సంఘం, పలువురు మత్స్యకార సంఘ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారుల జాతిపై అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయటాన్ని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ఖండించారు. చంద్రశేఖర్ కుల అహంకారంతో విర్రవీగి మాట్లాడుతున్నారని, మత్స్యకార ఓట్లతో గెలిచిన ద్వారంపూడికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా నిరసన వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల మత్స్యకారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హీనమైన జాతిగా వ్యాఖ్యిస్తూ మా మత్స్యకారుల మనోభావాలను గాయపరిచారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి, నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ పళ్ళు రాలతాయి, జాగ్రత్త. ఖబర్దార్, మత్స్యకారుల మీద నీ పిచ్చి ప్రలాపాలు మానుకోకపోతే కనుక 2024 ఎన్నికల్లో నీకు రాజకీయ సమాధి కడతామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. ఇప్పటికే అనేక సందర్భాల్లో నువ్వు నీ నోటు దురుసును మా మీద నువ్వు ప్రయోగించావు, కానీ భరించాం, సహించాం. ఇకనైనా నీ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని యావత్ మత్స్యకార జాతికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తాం, నీ అంతు తెలుస్తామని కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నీటి కాలువలో బూడిద వచ్చిందని స్థానికుల సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి వచ్చే నీటి కాలువను మైలవరం వైసీపీ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు యాదవ్ పరిశీలించారు. వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్తో ఆయన ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, జిల్లా ఐటీ వింగ్ జిల్లా ప్రెసిడెంట్ నల్లమూతు బోస్, కౌన్సిలర్ చంద్రం, మున్సిపల్ చైర్మన్ గుంజశ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము 3 లక్షల జనాభా, ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో 3 లక్షల జనాభాకి రోజు వాటర్ ఇవ్వాలి. ఒక్క 2 గంటలు ఈ మోటార్లు ఆగితేనే మమ్మల్ని నానా ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది వేసవకాలం, ఇది అందుట్లో మళ్ళీ ఎలక్షన్ అడవడి. వీళ్ళందరికీ ప్రతి ఒక్క ఇక్కడి నుంచి ముచ్చినపల్లి వరకు అంటే దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఈ నీళ్ళ మీద ఆధారపడి మంచినీళ్ళు తాగుతున్నారు జనం. ఎందుకంటే అలవాటు పడిపోయారు కృష్ణా వాటర్ అని. వాటర్ ప్లాంట్లో నీళ్ళు కూడా తాగట్లా, ఇదే ఈ వాటర్నే ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. దీంట్లోకి యాష్ వదిలితే అసలు ఇది ఇప్పుడు నేను ఇక్కడ వస్తాను, అసలు ఎంత ఘోరంగా ఉందమంటే అంత ఘోరంగా వస్తుంది. అసలు వాటర్ కలిసే కాడికి వెళ్ళాను, మినిమం 2 అడుగుల మందం పేరిగిపోయింది యాష్. మినిమం ఇప్పుడు వాటర్ కలిసే కాడ 2 అడుగుల మందం పేరిగిపోయింది యాష్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.